ఇది బొటానికల్ పక్కనే ఉంటది. డిసెంబర్ 2 అయితే ఓపెన్ అయింది. సో ఏ గైస్ లోపల అయితే వచ్చేసినాము. చూపెట్టు మామ, ఇక్కడ మొత్తం చూపెట్టు, చెరువు ఉంటది. సో చూడండి ఏం లోపల అనేది పెద్ద ఏం లేదు, వర్చువల్ లైఫ్ సఫారీ అంటే దా ఇక్కడ రా మామ దా. సో ఏ గైస్ నార్మల్ పార్క్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. 40 రూపీస్ దండగా, దీనికైతే మాత్రం అంతగా ఏం లేదు ఫ్రెండ్స్. బయట అయితే ఎలా ఉంది, బయట చూడడానికి అంత బాగుంది కానీ లోపల వస్తే ఏం లేదు. ఆడ బండలు ఉంటాయి, అది చూపెట్టు, మొత్తం బండలు చెరువు చూపెట్టు. ఆడ ఇలాగే ఉంటాయి. బయట అయితే ఎలా బండలు ఉన్నాయి, లోపల కూడా సేమ్ ఎస్టీస్ అలాగే బండలు ఉన్నాయండి. చూడండి గాస్, మొత్తం చెరువు లాగా అయితే ఉంది. నాకైతే ఏమీ నచ్చలేదు. నాకు నచ్చిన ప్లేస్ అంటూ ఒకటే ఒకటి ఉంది. ఈ చైర్లు మాత్రం నాకు బాగా నచ్చినాయి. నేనైతే చాలా టైర్డ్ అయిపోయినా తిరిగి తిరిగి. ఇదైతే గమ్మని కూర్చుంటాను నేనైతే. ఏదో కొత్త పార్క్ అయితే ఓపెన్ చేశారు కానీ ఫ్రెండ్స్ అంతగా ఏం లేదు. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి నైట్ టైమ్ లో చూసి వెళ్ళండి. వీడైతే నన్ను డే టైమ్ లో తీసుకుని వచ్చాడు, ఏం నచ్చలేదండి. మస్తు ఉంది, నాకైతే బోరింగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏదో సినిమా అంట గైస్. ఇదో తీసుకోరా కెమెరా. ఆడైతే ఫ్లవర్ చూడు ఎంత అందంగా ఉన్నాయి అసలు. అమ్మ ఇద్దరు రారా, రేపు ఒక్క ఫ్లవర్ పిక్కరా హలో గైస్, ఇదైతే ఏదో టైగర్ టైప్ ఉంది, చూద్దాం రండి. మనం టైగర్స్ నట్టు దగ్గర పోయి చూడలేం కదా, దీన్ని అయితే మనం దగ్గర చూసినట్టే ఉంటుంది. చూడు, నన్ను అయితే ఫోటో తీసి నాకు షేర్ చేయండి మీరు లాంగ్ వీడియోలో. పోయిందా ఉందా బాగుంది కదా ఫ్రెండ్స్. నేను చెప్తా ఆగండి. దీన్ని ఏమంటారు తెలుసా? దీన్ని మేబీ గుర్రం అనొచ్చు. ఎగ్జాక్ట్ తెలు గుర్రం కాదు, జిబ్రా జిబ్రా. ఇది ఏం తెలుసా? మంది లాంటి బంటి. ఇంకేమున్నాయి ఇక్కడ? ఇక్కడ చూపించింది ఏం లేదు, మొత్తం చెట్లు ఉన్నాయి. బయట అయితే ఎలా అడవి ఉంటది సేమ్ అలాగే ఉంది, ఏం లేదు ఫ్రెండ్స్. యాక్చువల్గా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. మేమంతా పల్లెటూరు గుర్రం కాబట్టి మాకు నార్మల్ గా చూసినట్టే అనిపిస్తుంది ఇవన్నీ. ఎందుకంటే ఎట్లా అయితే పోతాము, నా దగ్గర మైక్ పెట్టు వినపడదు వాళ్ళకి. చేన్ కాడికి అయితే నేను ఎలా ఆవులు మేపనికి పోతానండి, సేమ్ అలాగే రోడ్ ఉంది. ఈ పార్క్ చూసి మరి అంతా ఏం ఎక్సైట్మెంట్ గా కాలేదు, ఎందుకంటే ఇది మా చేన్ లో వెళ్ళేటప్పుడు దారి ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే దారి ఉంది. ఇది మా చేన్ దారి అండి. ఇది కానీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది రాళ్ళు అంతా. ఎందుకంటే మేము చేన్ లో ఆల్మోస్ట్ రాళ్ళు గుట్లు చూస్తూనే ఉంటాం. అవును గైస్, తిరిగి 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 మా ఇంటి కాళ్ళు లాగుతున్నాయంట, నన్ను ఎత్తుకోమంటుంది. ఇప్పుడు ఏం కాదు. ఇక్కడ గార్డెన్లో వచ్చి కూర్చున్నాం మేము, చాలా టైర్డ్ కూడా అయిపోయినాము. మొత్తం తిరిగి ఇచ్చినాము. నార్మల్ పార్క్ ఎలా ఉంటాయి అలాగే ఉంది. ఇక్కడ పెద్దది ఏం లేదు. మామూలు వైల్డ్ ఫైర్ అంట, వైల్డ్ ఫైర్ ఏం లేదు, వైల్డ్ సఫారీకి పేరు ఏం అంతా బాగానే ఉంది. కానీ నార్మల్ గార్డెన్ ఎలా ఉంటుంది అలాగే ఉంది. సో ఈ వీడియోని మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియోలో మొత్తం చూపించిన పార్క్ వైల్డ్ సఫారీ ఎలా ఉంటుంది మొత్తం చూపించిన. ఇది బ్యాక్ సైడ్ అనేది ఫుడ్ రెస్టారెంట్, అది కూర్చున్న మీద కొద్దిసేపు తింటాం పోయి. సో మీ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మంగేష్ అతన్ని ఫాలో చేయండి. నమస్కారం, కలుస్తామండి నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్, టాటా.